నమస్కారం. మనతో పాటు ఈరోజు ప్రముఖ కేరళ సంఖ్య జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, అలాగే మనీ మేనిఫెస్టేషన్ కోచ్ జేకేఆర్ గారు ఉన్నారు. అలాగే ఇంకా ఆయనకి సంబంధించిన ఏమేమి ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి, దేనిలోన ఆయన నిష్ణాతులు ఇవన్నీ మనకు తెలిసిందే. బట్ మరలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కాబట్టి. సో, ఈరోజు ఒక మంచి టాపిక్‌తోనే మేము ముందుకొస్తూ ఉన్నాము. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. గురుగారు, మనకి సినీ ఇండస్ట్రీలోని చూసుకుంటే ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారికి చానాల నుంచే బాలేదు ఆయనకి. చూస్తున్న ఒకదాని తర్వాత ఒక సర్జరీలని అవని ఇవన్నీ చూస్తూ ఉన్నాం. బట్ మిగిలిన వాళ్ళు అందరూ కూడా టాప్ హీరోస్ అందరూ బాగానే మూవీస్ అన్ని చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. బట్ ఒకరి తర్వాత ఒకరికి పవన్ కళ్యాణ్ బాగాలేదు, తర్వాత బాలకృష్ణ గారికి సర్జరీ అయింది మొన్న లేటెస్ట్ గా, మళ్ళీ వెంటనే ఎన్టీఆర్ కి, అల్లు అర్జున్ కి, అలాగే రామ్ చరణ్ కి సో సర్జరీలు అవుతూ ఉన్నాయి. ఎందుకు అసలు అంటే ఎందుకు అవుతున్నాయి అనుకోవచ్చు మనం? సహజంగా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సినీ ఇండస్ట్రీ పైన గ్రహ ప్రభావాలు ఎలా ఉన్నాయి అనే సందేహం మీకు కూడా వచ్చి ఉండాలి. వచ్చింది ఈ క్వశ్చన్ అడగడానికి కారణం వాస్తవంగా ఏంటంటేనమ్మా, పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరగడానికి కారణం ఆయనకి ఏలినాటి సీన్ జరుగుతుందమ్మా. ఆయన పర్సనల్ జాతకంలో ఆయన ఉత్తరాషాఢ నక్షత్రం. ఎనీవే ఆయనకి ఏలినాటి సీన్ జరుగుతూ ఉంది. దాని ప్రభావం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు సహజంగా వస్తాయని మనం అందరం విశ్వసిస్తూ ఉంటాం. కాబట్టి దాని ప్రభావంగా నేను కూడా ఈ పీరియడ్ జరుగుతుంది కాబట్టి దీనికి ఇబ్బంది వచ్చిందని నేను కూడా అవగాహన అయింది నాకు. ఇక మిగిలిన హీరోలు, ముఖ్యంగా వీళ్ళందరూ టాప్ హీరోలు చూస్తే రామ్ చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఇట్లా ప్రముఖంగా పెద్ద పెద్ద హీరోలకి, ఇలా బాలకృష్ణ గారు, ఇలా చూస్తే పెద్ద హీరోలకు కూడా ఇలా జరగటానికి కారణం ఏంటి అంటే అమ్మా, గ్రహ బలాలు ఎప్పుడూ కూడా సినీ రంగము అనగానే శుక్రుడమ్మా అధిపతి. సినీ రంగానికి అంటే కళల పట్ల ఉండేది శుక్రుడు అధిపతి. ఎప్పుడైతే శుక్రగ్రహం యొక్క అవగాహన అంటే శుక్రగ్రహంతో గనక కొన్ని నీచ గ్రహాలు గనక కలిసినప్పుడు ఈ కళాకారులకి ముఖ్యంగా కొంతమందికి, అలానే అందరికీ కాదు కానీ కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అది అనారోగ్య సమస్యలు కావచ్చు, కొన్నిసార్లు మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయి. ప్రముఖ నాయకులు అర్ధాంతరంగా కొన్నిసార్లు యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత ఈయన కూడా కదా, వాళ్ళ హరికృష్ణ కుటుంబానికి సంబంధించి చాలా మంది కనపడ్డారు. వాస్తవంగా ఏంటంటేనమ్మా, ఒక జాతకం పర్సనల్ జాతకం వేరుగా ఉంటది. టోటల్ గా ఇలాంటి చిన్న చిన్న సర్జరీలు గాని, అనారోగ్య సమస్యలు గాని, ఇలా యాక్సిడెంట్లు గాని ఇలా జరగటానికి 100% శుక్రగ్రహం యొక్క అనుకూలత లేనప్పుడు, అలాగే శుక్రగ్రహంతో ఎప్పుడైనా కేతుగ్రహం గాని, రాహుగ్రహం గాని కలయిక ఉన్నప్పుడు, అప్పుడు వారికి తెలియకుండా కొన్ని ఇబ్బందులు కళాకారులకి, ప్రత్యేకించి వాళ్ళు ఏ కళాకారులైనప్పటికీ కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఎక్కువగా వీళ్ళు చేయవలసింది అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చెయ్యాలి, అలాగే లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా ఆరాధన చెయ్యాలి. కాబట్టి సినీ కళాకారులు ఎవరైనా సరే ఇలాంటి ఇబ్బందులు ఏదైనా పడుతున్నట్లయితే వీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ సూత్రం అని ఒకటి ఉంటుంది, అది ఎక్కువగా పఠించడం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించడం అవకాశం ఉన్నంత వరకు, లేక విష్ణు అవతారం ఏదైనప్పటికీ వెంకటేశ్వరం కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఇలా ఏ దేవాలయాలను దర్శించినప్పటికీ, అలాగే అష్టోత్తరాలు చేసటం, అలాగే వీళ్ళ పేరు మీద అర్చన చేయించుకోవటం, ఇలా చేసినట్లయితే వారికి అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆల్మోస్ట్ ఇంకా ఇంతటితో ఆగదమ్మా. నా కాల్కులేషన్ ప్రకారం అయితే ఇంకా 2 నెలల పాటు, గట్టిగా నెల అంటే రేపు శ్రావణ మాసం వరకు కూడా ఇలాంటి ఇబ్బందులు మరొకరికి కూడా ఉండొచ్చు. వీరు వారు అనేది కాకుండా సినీ కళాకారులకి ఇంతటితో ఆగకుండా కొంతమందికి ఇలాంటి ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు. మేజర్ కాదు కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. రేపు శ్రావణ మాసం నుంచి వాటిని అధిగమించే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే గ్రహ యొక్క స్థితి మారుతుంది. అందువల్ల ఏంటంటే అనుకూలంగా వీరికి ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతానికి మాత్రం ఇలాంటి ఇబ్బందులు తప్పవు. ఈ లోపుగా వీరు ఎవరైనా సరే అలాంటి ఇబ్బందులు పడుతుంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ సూత్రాన్ని ఎక్కువగా పఠిస్తే ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న వారు వాటి నుంచి తొందరగా కోలుకోవాలన్నా కూడా ఇదే రెమెడీ చేయాలరా. చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. లేదంటే అమ్మవారి యొక్క కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించడం, వారిని ఆరాధించడం, ఇలా చేసినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడతారమ్మా. అలాగే ఇప్పుడు శస్త్రచికిత్స జరిగిన వాడు తొందరగా కోలుకోవటానికి కూడా ఈ రెమెడీ చేస్తే మంచి రెమెడీగా వీళ్ళకి ఉపయోగపడుతుంది. మరి అంటే ఇక్కడ జెంట్స్ కి అట్లా అవుతుంది, స్త్రీలు బానే ఉన్నారు టాప్ హీరోయిన్స్ అని ఎవరైనా, వాళ్ళకి ఎక్కడ సర్జరీలు అయినాయి అని లేకపోతే బాగాలేదని అట్లా ఏం లేదు. పురుషుల మీద ఎక్కువ గ్రహ ప్రభావం. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ పురుషులు స్త్రీలు అనేది సినీ కళాకారులు అనేది ఆల్మోస్ట్ ఓకే, గాని ఇక్కడ ప్రత్యేకించి
పెద్ద పెద్ద అంటే టాప్ హీరోస్, ముఖ్యంగా ఒక మంచి పేరు ఇండస్ట్రీలో ఒక మంచి పేరు ఉన్న హీరోలకి ఎక్కువగా జరుగుతుందమ్మా మనం గమనించినట్లయితే. ఏదో చిన్న హీరోలకి జరిగింది కాదు, ఇది పెద్ద హీరోలకి ఎక్కువ జరుగుతుంది. ఎలా ఉంటుందంటేరా, ఇలా అందరికి సంబంధించిన శుక్రగ్రహం యొక్క అనుకూలత మనం చూసినప్పుడు సహజంగా వ్యక్తిగత జాతకం వేరు, ఇలా చూసినప్పుడు వేరుగా ఉంటుందమ్మా కాలమానం ప్రకారం. ఇక్కడ మనకి మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంటే టాప్ అంటే ఏంటి అని అంటే, మనం వీరు టాప్ వాడు టాప్ అని నేను చెప్పట్లేదు, కానీ ముఖ్యంగా ప్రముఖులు వీళ్ళందరూ అంటే సినీ కళాకారులందరూ మన ప్రముఖులని చెప్తూ ఉంటాం, కానీ వీటిల్లో ముఖ్యంగా ప్రత్యేకించి బాలకృష్ణ గారికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే రామ్ చరణ్ గారు కూడా బాగా మంచి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇట్లా అల్లు అర్జున్ గారు కూడా పుష్పతో మంచి పేరు ఆయన కూడా సంపాదించారు. ఇట్లా ప్రత్యేకించి జూనియర్ స్పెషల్ గా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్ట్ కనపడుతుంది అనేది మనకు అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా అంతే కదా, పవన్ కళ్యాణ్ ఆయన అన్ని రంగాల్లో కూడా ఉన్నారు. ఆయన వ్యక్తిగత జాతకం కూడా కొంచెం ఇబ్బంది, అలాగే అవమానాలు, ఆయన చేసేది మంచి పని అయినప్పటికీ కూడా కొంచెం అవమానాలకి గురి తప్పదు. ఆల్మోస్ట్ ఆయనకి ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపుగా ఉంటుంది, మినిమం ఒక 6 నెలలు గట్టిగా ఉంటదమ్మా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యపరంగా ఫిట్ అవుతారు, అలాగే మిగతా విషయాల్లో కూడా అన్నిట్లో ఫిట్ అవుతారు. ఆటోమేటిక్ గా అంతా ఆయనకి కూడా సమస్యలు క్లియర్ అయ్యే సమయం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ బయట పడిపోయారు. ఇది చిన్నదేనమ్మా, గతంలో బాగా మేజర్ సమస్య. ఆయన ఎలక్షన్ ముందు అయితే మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. చాలా మంది అసలు ఈయన విన్ అవుతారా అనుకునే పరిస్థితుల నుంచి ఆయన బయటపడ్డారు. ఇక్కడ కారణం ఏంటి? ఏలినాటి శనులో ఉన్నప్పటికీ కూడా ఆయన మనోనిబ్బరంతో కాన్ఫిడెంట్ గా నేను ఏదైనా సాధిస్తాను అనే ఒక ధైర్యంతో ముందుకు సాగారు. ఆ ధైర్యమే వారికి విజయం తెచ్చిపెట్టింది. అదే ధైర్యంతో ముందుకు సాగుతూ ఉన్నారు. కానీ మధ్యలో అనేక అవాంతరాలు ఆయన వెనక్కి అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన మరలా ధైర్యంతో ముందుకు వెళుతున్నారు. కాబట్టి అందుకే అంటారా, గత జన్మ కర్మలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ ఆగామి కర్మలో ధైర్యంతో మనోనిబ్బరంతో దృఢ సంకల్పంతో ముందుకు సాగితే కర్మల్ని కూడా జయించవచ్చు అని చెప్తుంటాను. అది పవన్ కళ్యాణ్ గారు జాతకంలో మనకు కనపడింది. అందుకే నేను అంటాను 100% ఇంకా 6 నెలల్లో దాన్ని కూడా అధిగమించే పరిస్థితి కనపడుతుంది. దైవ బలం ఇప్పుడు చాలా అవసరం, ఆయనకి అవసరం, సినీ కళాకారులు ముఖ్యంగా అవసరం అవుతారు.